రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు తండ్రి, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు అయ్యా. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపంలో మేము పడి నశించడం మీకిష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. పాపమెరుగని మీరు మా నిమిత్తమై పాపిగా చేయబడ్డారు. తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా పాపాన్ని మీరు భరించినారు, మా శిక్షను మీరు అనుభవించినారు. మా నిమిత్తమై ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు. మీ సన్నిధిలో ఒక అంగంగా చేసుకున్నారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు ఎక్కడ నుంచైతే, ఏ స్థలం నుంచైతే మీకు మొరపెడుతున్నారో, వారి ప్రార్థన రిక్వెస్ట్లు మీ సన్నిధికి తెలియజేస్తున్నారో అట్టి వారందరి ఎడల మీ మెండైన కృపను చూపించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి యేసు నామములో జవాబును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే వేదన, దుఃఖము, బాధలను తొలగించండి దేవా. సమస్యల నుండి విడిపించండి దేవా. శ్రమల నుండి, శోధనల నుండి, బిడ్డల కష్టాల నుండి మీరే వారిని కాపాడండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి దూరపరచండి దేవా. ఇరుకులు, ఇబ్బందులు, హాని కలిగించే ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలైన వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ దేవా, ఎలాంటి భయాలతో, ఏ రకమైన బాధలతో కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మిమ్మల్నే దిక్కుగా చేసుకునే బిడ్డలకు, మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు. సర్వమానవాళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడవు. దేవా, మీరు కార్యం చేస్తే దానిని త్రిప్పివేయువాడెవడూ లేడు తండ్రి. మీ కార్యాలను, మీ అద్భుతాలను నీ బిడ్డలమైన మా అందరి జీవితాలలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఏమీ చెయ్యలేని వారిమిగా, ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. ఈనాడు మేమెంతో కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ ఫలితమును చూడలేకపోతున్నాము, అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాము, నీరసించిపోతున్నామయ్యా. మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి సరిపోవడం లేదు ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము. మా హృదయ వాంఛలను తీర్చండి, మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల్లో ఉండే రకరకాల వేదనలను తొలగించండి దేవా. వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా. నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తి గలవాడు, సర్వమును చేస్తాడన్న నిరీక్షణ కలిగి పట్టుదలతో, ఎడతెగక, విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసును
ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా సమస్తమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మేము ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, సోమరులంగా బలహీనులంగా ఉండకుండా, బుద్ధిహీనులంగా నడుచుకోకుండా, అత్యాశక్తితో మీకు మొరుపెట్టి పట్టుదలతో ప్రార్థించి మీ యొద్ద నుండి జవాబు పొందుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి కుటుంబంలో ఉండే కొరతలన్నింటినీ సంపూర్ణంగా తీర్చండి దేవా. నీ బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచమని, అప్పుల భారాల నుండి విడుదలను కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల నీ కార్యములు జరిగించే దేవుడవు తండ్రి. అయ్యా, నీ బిడ్డలను గొప్ప చేసే దేవుడవు. వారికి అభివృద్ధి, ఆశీర్వాదమును, హెచ్చింపును దయచేసే గొప్ప దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన వివాహాలు కుదరలేదని, సంబంధాలు సరియైనవి దొరకలేదని బాధపడుచుండగా బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. ఏ కొరత లేకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆత్మ ఎదుగుదలను మాకు అనుగ్రహించండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఎందరైతే ఈ సమయాన ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో, శరీరానుసారంగా బలహీనంగా జీవిస్తున్నారో, అట్టి వారిని మీరు బలపరచండి దేవా. అయ్యా, పైనున్న వాటిని వెదికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. లోకానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి శరీర సంబంధమైన అస్వస్థతలన్నిటినీ కూడా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను, భార్యను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి దేవా. బిడ్డల్ని మీరు పోషించండి, రెక్కల చాటున భద్రపరచండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చమని, తల్లిదండ్రులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలను సంపూర్ణంగా తొలగించండి దేవా. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని ఒకరి ఎడల ఒకరు విరోధ భావం కలిగి శత్రువులుగా బ్రతుకుతున్న భార్యాభర్తల్ని మీరు మార్చండి దేవా. నిత్యము మనస్పర్ధలు, కలహాలు, పంతాల మధ్య జీవిస్తున్న వారి హృదయాలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్తను వేధించే భార్యలను మీరు మార్చండి దేవా. భార్యలను వేధించే భర్తలను మీరు మార్చండి దేవా. ఇద్దరూ సంతోషంగా జీవించే కృపను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ సమయాన ఏమి జరుగుద్దో, ఎలాంటి గొడవ పెడతారో అనే హృదయంలో నెమ్మది లేని వారిగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకు దుఃఖాన్ని కలిగిస్తున్న తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గొడవలు చూసి మానసికంగా పిల్లలు కృంగిపోతున్నారు దేవా. లోకంలో చెడు వ్యసనాలను కలిగి జీవిస్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి, తండ్రి, బిడ్డలందరూ సంతోషంగా జీవించే కృపను దయచేయండి. మీ అందు భయం, భక్తి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. కుటుంబాలలో మీరే గొప్ప సంతోషం నింపండి. అపవాదికి చోటివ్వకుండా క్రీస్తును కలిగినటువంటి కుటుంబంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన రక్షణ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, దేవుని బిడ్డలుగా మారి ఆయనకు నచ్చినట్లు జీవించాలని, దేవుని పరిచర్య చెయ్యాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. వారి కోరికను, ఆశను మీరు తీర్చండి. నీ బిడ్డగా చేసుకోండి. ఇంకా ఎందరైతే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా లేరో, ఇంకా
వాయిదా వేస్తూ జీవిస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది మీ బిడ్డలుగా జీవించే కృపనివ్వండి. మీ రాజ్యానికి వారసులుగా ఉండునట్లుగా సహాయం చేయండి. ఏ ఒక్కరూ నిత్య శిక్షకు నరకానికి ఆహుతి కాకుండా మీరే బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అన్న మాట ప్రకారం మీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన ప్రవ్వా నాయన బిడ్డల్ని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుమారులను కుమార్తెలను కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలు, లెక్కలేనన్ని అపాయాలు, ఆటంకాలు, శ్రమల మధ్య జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు సంతోషకరమైన దినములను అనుగ్రహించండి దేవా. వారి హృదయంలో గొప్ప సంతోషం, నెమ్మదిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకొని సరైన ఉద్యోగం రాక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అనేక చోట్ల తిరుగుతున్నారు, వారిని వీరిని అడుగుతున్నారు, ఎలాంటి ఫలితం పొందుకోలేక బిడ్డలు ఎంతో బాధలో బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా. ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అపవాది కలిగించే అనేక ఆటంకాల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి నీ బిడ్డలకు విడుదలను కలిగించండి దేవా. అయ్యా, ఈనాడు మేమంతా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. నిత్యము ఎడతెగక విసుగక ప్రార్థించే వారిమిగా పట్టుదలతో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే జీవము గల దేవుడు మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన కాని నిందలను అనుభవిస్తున్నామని, చెయ్యని తప్పులకు శిక్షను భరిస్తున్నామని, అల్లరి పాలవుతున్నామని, దూషింపబడుతున్నామని, అవమానాలకు గురవుతున్నామని, ఎన్నో వ్యతిరేకతల మధ్య జీవిస్తున్నామని కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షమున మీరు పోరాడండి దేవా. వారి ఎడల మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతో మంది బిడ్డలు త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు, సినిమాలకు, చెడు స్నేహాలకు, వ్యర్థమైన అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. వ్యసనాల నుండి విడిపించండి, బానిసత్వం నుండి రక్షించండి అయ్యా. వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి. మారు మనసును దయచేయండి. చెడును అసహించుకొని పాపానికి దూరంగా బ్రతుకుతున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఒంటరి జీవితాన్ని భరించలేక బాధపడుతున్న వారిని, తోడును కోల్పోయి కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా. వారి చింతలను, బాధను మీరు తీర్చండి దేవా. వారికి తోడుగా మీరుండండి. మీ రెక్కల చాటున్న బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన సొంత గృహాలు కలిగి ఉండాలని, స్థలాలను, భూములను సంపాదించాలని, వాహనాలు, వస్తువులు కొనుక్కోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల్ని బాధించే సమస్యలను, నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి దేవా. కుమార్తె మారలేదని, కుమారునిలో మార్పు రాలేదని, భర్తలో రక్షణ కార్యం జరగలేదని, భార్యలో మార్పు లేదని, తల్లిదండ్రులు, బంధువులకు మారు మనసు లేదని, వారి కుటుంబ సభ్యుల కొరకు బాధపడే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని
సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యశక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మాకు తోడుగా ఉండి మమ్మను రక్షించిన మా గొప్ప దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.